హాయ్ అందరికీ. గుడ్ ఈవినింగ్. నేనైతే ఇక్కడ చార్మినార్ దగ్గరికొచ్చాను. ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్‌గా నడుస్తుంది కదా! శారీ, జిమ్మి చో శారీ. సో, అదైతే నేను దిల్‌సుఖ్ నగర్‌లో తీసుకున్నాను ప్లెయిన్ శారీ 500 పెట్టి 6½ మీటర్స్. సో, దానికైతే లేస్ కోసం అని చెప్పేసి ఇక్కడైతే వచ్చాను. శారీని స్టైల్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఇక్కడొచ్చాను కదా! ఎలాగో అని చెప్పేసి ఫస్ట్ అయితే అమ్మవారినైతే దర్శనం చేసుకున్నా చార్మినార్ దగ్గర. కొంచెం లైట్‌గా స్ట్రీట్ షాపింగ్ అయితే చేసేసిన. తర్వాత ఇంకా మదీనా మార్కెట్‌కైతే ఎళ్దామని అనుకుంటున్నా. సో, మేమైతే వచ్చే మూమెంట్‌లోనే ఇక్కడ చాలా వర్షం పడింది. చాలా సేపు ఇక్కడ మేము పక్కన వెయిట్ చేశామనమాట. అదేందో కానీ హోల్ సిటీలో ఎంత ఎండ ఉన్నా కానీ నడవగలుగుతాం కానీ, కొంచెం వాన పడినా చాలా, చాలా చెత్తగా అయిపోతుంది మొత్తం రోడంతా. అసలు నడవడానికి కూడా ఉండదు. చాలా ఘోరంగా ఉంటుంది. ఇంకా చార్మినార్ దగ్గర అయితే ఇంక అస్సలు చెప్పలేం మనం. ఇంకా మదీనా మార్కెట్‌కైతే వచ్చిన ఒక షాప్ దగ్గరకైతే వచ్చినాము. ఇక్కడైతే చాలా డిజైన్స్ ఉన్నాయి. వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి, లేస్ ఉన్నాయి, ట్యాగిల్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. చాలా వెరైటీస్ ఆఫ్ లేస్ ఉన్నాయి. ఇంకా స్టిచ్డ్ బ్లౌజెస్ అవన్నీ ఉన్నాయి. సో, నేనైతే ఈ వీడియోలో నాతో అయ్యేంత వరకైతే నేను కవర్ చేయిస్తాను. చూడండి మీరు కూడంగా. కాకపోతే అందరూ ఏమంటారంటే, ఇప్పుడైతే ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి లేస్ చాలామంది వేసుకుంటున్నారు. చాలా వ్లాగ్స్‌లలో ఏం చెప్తారంటే, మదీనా మార్కెట్‌లో లేస్ చాలా తక్కువగా ఉంటాయి. రీజనబుల్ ప్రైస్ ఉంటది అని. అస్సలు అలా అయితే ఏం లేదు అండి. ఈవెన్ థో నేనైతే శారీ 500 పెట్టి తీసుకున్నా. కాకపోతే లేస్ అయితే చాలా ప్రైస్ ఉంది. కొంచెం కూడా వాళ్ళు తగ్గించడం లేదు. లేస్ అయితే చాలా ఫిక్స్‌డ్‌గా పెట్టినారు. మీరు ఏ లేస్ అయినా తీసుకోండి మీకు నచ్చింది. కాకపోతే ప్రైస్ అయితే ఫిక్స్‌డ్ ప్రైస్ పెట్టినారు. కొంచెం గూడా అసలు వాళ్ళు తగ్గించడం లేదు. నేనైతే అదే అనుకున్నా. చాలామంది వ్లాగ్స్‌లలో ఎందుకు మరి అలా ప్రైస్ తక్కువ ఉంటది అని చెప్తారు. చాలామంది నమ్మి ఎళ్తారు కదా! ప్రైస్ తక్కువ అని. కాకపోతే ఏంటి అంటే తక్కువ అనేది లేదండి. చాలా ప్రైస్ అయితే చాలా హెవీగానే ఉంది. చెప్తున్నాను కదా! నేనైతే అనుకున్నా నేను పెట్టింది 500 శారీకి. లేస్‌కి ఇంత డబ్బులు పెట్టాల్సి వస్తది అని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చూడండి మీరైతే. ఇక్కడైతే చాలా వెరైటీస్ అయితే లేస్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ స్టిచ్డ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి. 40 సైజ్ వరకే ఉన్నాయి స్టిచ్డ్ బ్లౌజెస్ కూడా. చాలా వెరైటీస్ ఆఫ్ బ్లౌజెస్ ఉన్నాయి. ఇంకా వర్క్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి. వర్క్ బ్లౌజెస్ అయితే నియర్లీ 300 నుంచి స్టార్ట్. 300 నుంచి స్టార్ట్ అనమాట. క్లాత్ వాళ్ళదే వర్క్ ఏసినారు. సో, మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవాలి అనిపిస్తే మాత్రం ఇక్కడొచ్చి వర్క్ బ్లౌజెస్ అయితే తీసుకోండి. రీజనబుల్‌గా పడతాయి. కాకపోతే లేస్ అయితే మాత్రం ఫిక్స్‌డ్ ఉంది. మనం తీసుకునే లేస్ బట్టి ఉంటది. కాకపోతే నార్మల్ సింపుల్ లేస్‌కైతే కొంచెం 300 అలా ఉంది. కొంచెం హెవీ లేస్‌కి, కట్ వర్క్ లేస్‌కి అయితే మాత్రం చెప్తున్నాను కదా! 750, 850 అలా ఉంది. ప్రైస్ అయితే కొంచెం కూడా తగ్గించడం లేదు. ఎంత అడిగినా తగ్గించలేదు. ఇంకా మా సిస్టర్ అయితే స్టిచ్డ్ బ్లౌజెస్ మొత్తం చూస్తుంది. సో, చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి చెప్పాలంటే. వెరైటీస్ లేవని కాదు. చాలా వెరైటీస్ ఉన్నాయి. కాకపోతే ప్రైస్ కొంచెం రీజనబుల్‌గా ఉంటే బావుంటది. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కొంచెం ప్రైస్ రీజనబుల్‌గా ఉంటేనే తీసుకుంటాం కదా! హెవీ ప్రైస్ అయితే పెట్టి మనం తీసుకోలేము. ఏదో శారీని స్టైల్ చేద్దాం అనుకుంటే ఏదో బడ్జెట్‌లోనే అయిపోతుంది కదా! అని అనుకున్నా. కాకపోతే అస్సలు అయ్యేలా లేదండి. అసలు తీసుకోవద్దు అనుకున్నా. కాకపోతే ఇగ ఎట్లాగో వచ్చేసాం కదా! ఇంక తీసుకుంటే అయిపోతదిలే అని చెప్పేసి మా సిస్టర్ అంటే సరేలే తీసుకుందాం అనేసి అయితే చూస్తున్నాము. ఇక్కడ హిప్ బెల్ట్స్ కూడా ఉన్నాయి. వర్క్ హిప్ బెల్ట్స్. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి హిప్ బెల్ట్స్ కూడంగా. సో, నేనైతే కొన్ని లేస్ అయితే చూషిన. సో, ఫస్ట్ అయితే నేను మీకైతే కొన్ని లేస్ అయితే చూపిస్తాను చూడండి. నా శారీ అయితే ఆల్రెడీ ఏమంటారు సిల్వర్ షేడ్ వస్తుంది కాబట్టి నా శారీకి నేను ఖచ్చితంగా సిల్వర్ లేసే తీసుకోవాలి. సిల్వర్ షేడ్ వచ్చేటివి. నేనైతే మీకు కొన్ని వెరైటీ లేస్ అయితే చూపిస్తాను చూడండి. లేస్ అయితే వెరైటీస్ ఉన్నాయి. నాకైతే ఈ లేస్ బాగా నచ్చింది. ఎందుకంటే సిల్వర్ షేడ్ ఉంది. ఇంకొకటి ఏంటి అంటే అది వాష్ చేసినా కూడంగా అది కలర్ పోదు అని చెప్తున్నారు వాళ్ళైతే. ఆ షేడ్ తీసుకుంటే. సో, సిల్వర్ కలర్ షేడ్‌లో నేను చాలా వెరైటీస్ చూసాను. ఇదైతే కొంచెం రీజనబుల్‌గానే ఉంది. 350, 360 అలా ఉంది అనుకుంటా ఇది. నాకంత గుర్తులేదు ప్రైస్ అయితే. ఇది కొంచెం తక్కువగానే ఉంది. ఇవి కూడా చాలా ప్రైజే ఉన్నాయండి ఈ కట్లేస్ అయితే. ఈవెన్ థో అవి సింపుల్‌గా ఉన్నా కూడంగా చాలా ప్రైస్ అయితే ఉన్నాయి.
నేనైతే ఏదో వ్లాగ్ చూసి మనం కూడా ట్రై చేద్దాం, మనం ఎందుకు ట్రై చేయొద్దు అనేసి నేనైతే శారీ తీసుకొని ఇక్కడికొచ్చాను. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత ఏమనిపించింది అంటే అసలు ఈ స్టైల్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మొత్తం ప్రిపేర్ అయిన శారీయే ఎంతగో నార్మల్‌గా ఏమంటారు, అడుగుతాం కదా ఇంత ప్రైస్‌కి ఇయ్యండి అని. ఆ! అలా తీసుకోవడం బెస్ట్ అనిపించింది నాకైతే. ఈ ప్రైస్ చూస్తే అయితే. లేస్‌కైతే చాలా ప్రైస్ అయితే పడింది. నేనైతే లాస్ట్‌కి ఏమంటారు, కట్లేస్ అయితే తీసుకున్నా. ఇంకా మా సిస్టర్ అయితే అన్ని లేస్ పెట్టి చూపిస్తుంది చూడండి. మీకు ఐడియా ఉంటదని ఇవన్నీ లేస్ పెట్టి చూపిస్తున్నా నేను. నార్మల్‌గా అయితే సింపుల్ లేస్తోనైతే తక్కువ బడ్జెట్‌లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే నేనేమనుకున్నా అంటే చిన్న చిన్న పార్టీస్‌కి గానీ, అలా చిన్న రిసెప్షన్స్ అలా ఏమైనా ఫంక్షన్స్‌కి కూడా యూజ్ అవుతది కదా అని చెప్పేసి అనుకున్నా. కొంచెం కట్టుకున్నా కూడా మంచిగా కనిపించాలి కదా అండీ! అలా అని చెప్పేసి అయితే చూసాను. చూసినందుకైతే నాకైతే చాలా పెద్ద బొక్కే పడింది. చాలా ప్రైస్ అయితే ఉంది లేస్‌కి అయితే. నేనైతే మీకు కొన్ని లేస్ అయితే పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇంకా ఫైనల్‌గా నేనైతే ఒక కట్లేస్ అయితే తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. దానికి ఇంకా అటాచ్ చేయడానికి ఇంకొక స్ట్రెయిట్ లేస్ అయితే తీసుకుందాం అనుకున్నాను. సో, మా మదర్ అయితే సేమ్ శారీ, సేమ్ బ్లౌజ్ అయితే బాగుండదు అని చెప్పేస్తే, సరేలే అని వేరే షాప్ నుంచి అయితే 1 మీటర్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను. దానికి కొంచెం వర్క్ ఉంది. సో, ఈ షాప్‌లో చూపిస్తే బాగోదు అని చెప్పేసి అయితే చూయించట్లే. అదైతే 1 మీటర్‌కి 300 పడింది. అది కూడా ఏం తగ్గించలేదండి అస్సలు. ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా తగ్గించలేదు. సో, ఇంక ఫైనల్‌గా అయితే ఒక కట్లేస్ తీసుకున్నా. అదైతే 750 పడింది. ఒక స్ట్రెయిట్ లేస్ అయితే తీసుకున్నా. అదైతే 500 పడింది. ఇదండి నేనైతే ఫైనల్‌గా తీసుకున్న లేస్ అయితే. సో, నేనైతే బ్లౌజ్ పీస్ తీసుకున్నా కదా 1 మీటర్. దానికి సాటిన్ క్లాత్ కూడా కావాలి అంటే సరేలే అని చెప్పేసి సాటిన్ క్లాత్ కూడా తీసుకున్నా 1 మీటర్. ఏదైతే 80 రూపీస్ పడింది. సో, ఫైనల్‌గా నేనైతే మీకు శారీ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉంటదో వీడియో పెడతాను చూడండి.